మూడవ కీర్తన సామ్స్ థర్డ్ చాప్టర్ అండ్ ఫస్ట్ వర్స్ టు 8th వర్స్ మనం చదువుకుందాం అండి. వాక్య ప్రతివాక్యాలు మనం చదువుకుందాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. అందరూ కలిసి చదువుకుందామండి. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళను విరగొట్టువాడవు నీవే. జరుగుతున్నప్పుడు ఏమొస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు చప్పళ్ళు కొడతారు, తర్వాత విజిల్స్ గట్టిగా వేస్తారు కదా. కానీ మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుని ఆనందంతో సంతోషంతో మనము దేవుని స్తుతించవలసిన వారముగా ఉన్నాం. ఈ యొక్క థర్డ్ చాప్టర్లో థర్డ్ వర్స్ చూస్తే యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. నిజంగా తల ఎత్తే వారిగా చాలా మంది మన యొక్క జీవితాల్లో చూస్తే, అనేక మంది జీవితాల్లో చూస్తే తలదించుకొని ఉంటారు, ఏదో తప్పు చేసిన వాళ్ళగా ఉంటారు. చాలా మందికి ఏంటంటే నేను పనికిరానేమో అని చెప్పి తలదించుకొని ఉండే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, దేవుడు అంట మనల్ని ఏం చేస్తాడంట? తల ఎత్తే వారిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తల ఎత్తే వారిగా అంటే మనం ఒక ప్రౌడ్గా మనకి ఇచ్చిన ఏంటంటే ఆ యొక్క స్థలం కానీ మనకిచ్చిన ఆ యొక్క ఆధిక్యత కానీ మనల్ని ఏం చేస్తుందంటే తల ఎత్తేవారిగా చేస్తాడు. మీరు అందరు ఇప్పుడు ఏం చేస్తారు? తల దించుకొని ఉంటే మీకేం రా, తల ఎత్తుకొని ఇటువైపు చూస్తే దేవుని యొక్క వాక్యము మీకు అందించబడదు. తల ఎత్తేవారిగా దేవుడు చేస్తాడంట. కాబట్టి ఇంకొక వాక్యంలో యెహోవా నీవే నాకు ఆధారం అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. మనము దేవుని యొక్క ఈ యొక్క వాక్య భాగంలో కీర్తనలో నుంచి మనం గమనించేది ఏంటంటే, ఆయనే మనకు ఆధారము, మనల్ని తల దించుకునే వారిగా చేయడు, తల ఎత్తుకునే వారిగా చేస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం తెలుసుకున్నాము, మనం తల ఎత్తే వారుగా ఉండాలి, కానీ తల దించుకునే వారుగా ఉండదు. ఎందుకంటే ఆయన మనకు ఆధారంగా ఉన్నాడు, ఆయన మనకు కోటగా ఉన్నాడు. మనం చేసే వర్క్ విషయంలో కానీ, మనం చేస్తున్న ప్రతి ఒక్క చోట, మనం వెళుచున్న ప్రతి ఒక్క చోట, ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని దేవుడు ఆధిక్యతతోనే మనల్ని తల ఎత్తువారుగానే మనల్ని చేస్తాడు, కానీ తల దించుకునే వారుగా. ఎందుకంటే అవమానాలను ఆశీర్వాదాలుగా చేసే దేవుడు. ఒకవేళ ఎవరైనా నిన్ను అవమానిస్తే ఏం చేస్తాడండి? అవమానాన్ని ఆశీర్వాదంగా చేస్తాడు, తల ఎత్తుకునే వారిగానే